అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మనుస్మృతి కోసము మళ్ళీ ఇంక కొంత ఈ దైవాసుర సంపద ఏమి అని చూద్దాము. మనలో దైవాసుర సంపద ఉంటుంది. అసుర సంపదని తొలగించుకుంటూ దైవీ సంపదను పెంచుకుంటూ వెళ్ళడము మన బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యము ఎట్లా చేయాలి ఏమి అని పూర్తిగా తెలుసుకోకుండా అయిపోయిందని దాటుకుంటూ వెళ్ళలేం మనము. తర్వాత ప్రకరణాల్లోకి. కాబట్టి ఇంకా కొంత మళ్ళీ ప్రయత్నం చేద్దాము. భగవద్గీతలో మనలో ఉన్న ఆశ్రీ సంపద ఏమి, మనలో ఉన్న దైవీ సంపద ఏమి అని చూపిస్తూ ఉన్నారు భగవంతుడు. అందులో అభయం నుంచి సత్యం వరకు చూసాము. ఇంక దాని తర్వాత నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ వెళ్దాము. అభయం పెంచుకోవడము అత్యవసరము. భయం తగ్గించుకోవడము అత్యవసరము. భయం ఉన్నది అంటే దాని పేరు మృత్యువు. భయము అంటే దాని పేరు మృత్యువు. మృత్యువొద్దు అమృతత్వం కావాలి అంటే భయాన్ని వదిలి అభయ స్థితిని చేరుకోవలసి ఉంటుంది. అందుకు ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వాళ్ళలో భయాలు ఎక్కడెక్కడుంటాయి, ఎందుకు కలుగుతూ ఉంటాయని తెలుసుకుని వాటిని అక్కడక్కడ అభయంగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్ చేయలేదు అంటే వాడు ఆత్మ సాధనకి అయోగ్యుడై ఉంటాడు. కాబట్టి దాని గురించి గూడా మనం చాలా కూలంకషంగా విచారణ చేస్తూ వచ్చాము. ఇంకా ఇక్కడ కొంత మిగిలిపోయిన లక్షణాలు, దైవీ సంపద మనలో ఉన్నది అని మనం గుర్తించడం కోసము కావలసినవేవున్నాయో చూస్తూ వెళ్దాము. అక్రోధం ఉండాలి. క్రోధము ఉన్నది దేనికో దానికి కోపమొస్తూ ఉన్నది అంటే అది ఆసురీ లక్షణము. కోపము కలగట్లేదు, సహనమున్నది అంటే అది దైవీ లక్షణము. ఒకవేళ ఎవరైనా నన్ను దూషించారు. ఎవరైనా నా దగ్గర ఉన్నదేదైనా లాక్కున్నారు. ఎవరైనా నన్ను అన్యాయంగా హింసించారు, కొట్టారు. ఎవరైనా నన్ను అన్యాయంగా అవమానించారు. ఎవరైనా నేను కోరుకున్నది నాకు రాకుండా చేశారు. ఇటువంటివి ఏవైనా సరే జరిగాయి అంటే, అట్లా జరిగినప్పుడల్లా కూర్చుని ఆ కోపం ఎందుకు కలుగుతూ ఉన్నది, కలిగేందుకు అవకాశం ఉన్నది అంటే, కోపం ఎందుకు కలుగుతున్నది అని ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నేనొక జాబ్‌కి అప్లై చేశాను. నాకు రాలేదు అంటే చాలా కోపమొచ్చిందనుకోండి. పక్కన వాడికొచ్చింది నాకా జాబ్ రాలేదు అంటే కోపమొచ్చింది అంటే కూర్చొని ఆలోచన చేసుకో. ఒకవేళ నీ దగ్గరున్నది ఎవరైనా అన్యాయంగా తీసుకున్నారు అంటే నీకు కోపమొస్తూ ఉన్నదంటే కూర్చొని ఆలోచన చేసుకో. ఆలోచన చేసేం చేస్తావు? ఆలోచన చేసేం చేస్తావంటే ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో నేను చెప్తాను. మిగిలినవన్నీ మీరు ప్రయత్నం చేసుకోండి. నేను ఉద్యోగం కోసము ఇంటర్వ్యూకి వెళ్ళాను. ముగ్గురు, నలుగురు, ఐదుగురొచ్చారు. అయితే ఆ ఉద్యోగం నాకు రాలేదు. ఇంకెవరికో వచ్చింది. నాకు రాలేదన్న కోపము, తాపము కలిగేలోగా ముందు ఆలోచన ఏం చేసుకోవాలి అంటే, ముందసలు ఇంటర్వ్యూకెళ్ళే కన్నా ముందే ఆలోచించుకుని వెళ్ళాలి. నేను ఇంటర్వ్యూకి దేనికోసం వెళ్తున్నానో ఉద్యోగం కోసం, అదే ఉద్యోగానికి ఇంకా చాలామంది అప్లై చేస్తారు. ఆ చేస్తున్న వాళ్ళలో ఎవరు ఆ ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి పనికొస్తారని అనిపిస్తే వాళ్ళని వాళ్ళు హైర్ చేస్తారు. అందరిని చేసేందుకు అవకాశం ఉండదు. నాకే రావాలి అని అక్కడ నియమం లేదు. కాబట్టి ఒకవేళ నేను ఇంటర్వ్యూకి వెళ్తే కూడా నాకా ఉద్యోగం రాకపోతే, మళ్ళీ ఇంకొక రకంగా ఇంకొక చోట ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధగా మళ్ళీ ప్రయత్నం చేస్తాను అని ముందే నిర్ణయించుకొని నువ్వు వెళ్ళావు అంటే, ఒకవేళ ఆ ఉద్యోగం నీకు రాకపోవడం వల్ల డిసప్పాయింట్‌మెంట్ వల్ల అప్‌సెట్ అయ్యి దానివల్ల కోపం కలిగే అవకాశం ఏమైనా ఉంటే, ఈ డిసప్పాయింట్‌మెంట్, ఆ అప్‌సెట్ అవ్వడము, ఆ కోపము అవన్నీ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ముందు నుంచే ఆలోచించుకోవాలి. ఒకవేళ ఏదో ఒకటి నా దగ్గర ఉన్నది పక్కన వాడు తీసుకున్నాడు, లాక్కున్నాడు అంటే, పోతే పోయిందిలే అని నిస్పృహతో, పోతే పోయిందిలే అని వైరాగ్యంతో, పోతే పోయిందిలే అని పట్టించుకోకుండా జడ పదార్థంలాగా ఉండడం, మళ్ళీ అది
దైవీ సంపద గాదు. ఆసురీ లక్షణము. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, నా దగ్గర ఉన్నది పలాంది పక్కన వాడు కొట్టేసాడు అంటే, ఈసారి జాగ్రత్తగా ఉంటాను. వాడికి ఈ లక్షణం ఉన్నదని నాకిప్పుడు అర్థమైంది. ఇంతవరకు తెలియదు. వాడిలో ఈ లక్షణం ఉన్నదని నాకర్థమైంది కాబట్టి, ఇట్లాంటి లక్షణము తెలియకుండానే ఇంకెవరిలో అయినా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, ఈసారి ఈ వస్తువులు ఇది కాకపోతే ఇంకో వస్తువు ఏదైనా సరే నా దగ్గర ఉన్నది పోకుండా ఉండడానికి నేను జాగ్రత్త పడతాను. ఇప్పుడు నేను కొంచెము ప్రమత్తంగా ఉండడం చేత వాళ్ళు నా దగ్గర కొట్టేశారు. ఈసారి అప్రమత్తంగా ఉంటాను. ఈసారి మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడతాను అని ముందు ప్రిపేర్ అయ్యి ఉంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి కలిగితే కూడా, మన దగ్గర ఉన్నవి ఎవరైనా కొట్టేయడం అన్న పరిస్థితి ఎదురవ్వకుండా ఉండే మనిషి ఒక్కడు గూడా ఉండడు. ప్రతి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ముందు నుంచే జాగ్రత్తగా ఆలోచించుకుని ఒకవేళ ఇటువంటివి ఏవైనా జరిగితే, నేను ఏం చేస్తాను? ఏ విధంగా రియాక్ట్ అవుతాను? అని జాగ్రత్తగా ఆలోచన చేసుకొని 4, 5 సార్లు రిహార్సల్స్ వేసుకొని ఒకవేళ నేనెంత జాగ్రత్తగా ఉన్నా సరే పోయాయేవన్నా అంటే, ఇంకా జాగ్రత్తగా ఉంటాను. లేదా పోయేందుకు అవకాశం ఉన్న వస్తువులను జాగ్రత్త చేసుకుంటాను. లేదా పలాని వస్తువులు పోతే గూడా పర్వాలేదనుకుంటే, అప్పుడు వాటిని అందుబాటులో ఎవరైనా సరే దాన్ని కొట్టేయడానికి వీలుగా అందుబాటులో ఏమైనా పెట్టగలిగితే నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా చెయ్యొచ్చు అని అన్ని రకాలుగా ఆలోచన చేసుకోవాలి. ఎవరికైనా ఒక పుస్తకం ఇస్తూ ఉన్న సమయంలో వాళ్ళు పుస్తకం మళ్ళీ తిరిగి ఇవ్వకపోవచ్చు చదివిన తర్వాత. లేదా ఎప్పటికో ఇవ్వచ్చు. లేదా ఇస్తూ ఉన్న సమయంలో పేజీలు చింపేసి పుస్తకం అంతా నలిపేసి ఇవ్వచ్చు. లేదా పుస్తకం పైనంతా గీతలు గీసి రాతలు రాసి ఇవ్వచ్చు. పుస్తకం మనము ప్రిస్టీన్ కండిషన్‌లో ఇచ్చి మళ్ళీ అది అట్లానే వెనక్కొస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అది ఎట్లా అయినా రావచ్చు, రాకుండా పోవచ్చు. కాబట్టి నేనేం చేస్తాను ఈ విషయం గురించి అని ముందే ఆలోచన చేసుకొని వాడికదివ్వాలి. చదవగానే నేను జాగ్రత్తగానండి మీరెట్లా ఇచ్చారో ఈ పుస్తకం ఇట్లానే తీసుకొని వెళ్లి జాగ్రత్తగా చదివి అట్లానే తెచ్చిస్తానని వాడు పాపం అప్పుడు చెప్పొచ్చు. ఏ కారణానికైనా సరే వాడు చదువుకుంటూ ఉంటే దాని మీద కాఫీ ఒలకొచ్చు, ఇంకేమైనా జరగొచ్చు, చేసేదేమీ లేదు. అప్పుడు వాడట్లా ఇచ్చాడనుకో అప్పుడేం చెయ్యాలి? అని ముందే ఆలోచన చేసుకొని, వాడికి పుస్తకం ఇస్తున్న సమయంలోనే లేదండి మీరు తీసుకోండి నాకవసరం లేదని ఇచ్చేసాను. వాడికి ఇచ్చింది మళ్ళీ ఇంకా తిరిగొచ్చేది కాదు. అని దాని మీద మనసా ఆలోచన వదిలిపెట్టేసి ఇచ్చారనుకోండి. అటువంటప్పుడు ఒకవేళ మీకు తిరిగొచ్చినా, రాకపోయినా గూడా దాని గురించి బెంగ ఉండదు. అట్లానే ఎవరికైనా డబ్బులిస్తూ ఉన్నారనుకోండి. ఇంక నాకు వాళ్ళు మళ్ళీ తిరిగివ్వరు అన్న ఉద్దేశంతోటే ఇచ్చేసారనుకోండి. ఇంక మళ్ళీ దాని కోసం ఎదురు చూడడం, ఆశపడడం, ఇవ్వలేదని కోపం తెచ్చుకోవడం ఇవన్నీ ఉండవు. ఈ రకంగా మనలో ఒకవేళ కోపం కలుగుతూ ఉన్నది అంటే, కోపం కలగడానికి కారణాలు ఏమి? దేనివల్ల నాకు కోపం కలుగుతుంది అని చూసుకొని, దాన్ని ఏ రకంగా నేను నా మనస్సుని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ప్లానింగ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ప్లానింగ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కోపమొస్తే మనకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళని కొట్టడమో, అరవడమో, తిట్టడమో, మనకన్నా బలంగా ఉన్న వాళ్ళని చూసి ఏదో శాపనార్థాలు పెట్టడమో, ఏడవడమో ఇటువంటివన్నీ చేయడం వల్ల ఉపయోగం లేదు. కోపం కలిగించే పరిస్థితులు గాని, మనుషులు గాని ఉన్నారు అంటే, ఒకవేళ అటువంటి పరిస్థితులు గాని, మనుషులు గాని మనకు ఎదురైనప్పుడు, ఏ విధంగా నేను రియాక్ట్ అవ్వాలి అని ముందు నుంచే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంటే, జీవితంలో సగం వయస్సు పూర్తయినాక కూడా ఇంకా మనకు అర్థం గావట్లేదు. మనలో కోపం ఎందుకొస్తుంది? దాన్ని ఎట్లా మనము రిజాల్వ్ చేసుకోవాలి? మనస్సు చేయి జారిపోకుండా, మనసు కదిలిపోకుండా, మనస్సు తప్పించిపోకుండా, అది ఏడవకుండా దాన్నెట్లా మనం కాపాడుకోవాలి? మన మనసుని కోపతాపాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే కూడా కాపాడుకోవడం మనకు చేత గాకపోతే, ఆధ్యాత్మిక సాధనకి మనం పనికిరాము. అందుకని కోపం ఒకవేళ కలిగే అవకాశం ఉంటే ఏం చెయ్యాలి అని ప్రతి వాళ్ళు కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఇంకొకసారి ఆ కోపం కలగడానికి అవకాశం ఉండే పరిస్థితులు కలగకుండా ఉండే విధంగా, మనసు శాంతించి ఉండే విధంగా మనమే అనుకూలమైన పరిస్థితులను ఎన్వైర్న్‌మెంట్‌ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పక్కన వాళ్ళొచ్చి చేసేది లేదు.
నాకెవరు కోపం తెప్పిస్తున్నారో, నన్నెవరు బాధ పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే మారిపోయి మంచివాళ్ళై ఉంటే అందరూ బాగుంటే, నేను శాంతిగా ఉంటానని అనుకోవడము, పని చెయ్యని వ్యవహారము. అందరూ నాకు అనుకూలంగా, అందరూ నాకు నచ్చే విధంగా, అందరూ నా చెప్పు చేతల్లో ఉండే విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి అంటే రావణాసురుడికి గూడా కుదరదు. అంత రావణాసురుడు అందరిని కంట్రోల్ చేద్దామంటే గూడా కుదరలేదు. అదసలు పైగా ఆసురి లక్షణము. పక్కన వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళు దొంగతనాలు చేస్తారు, అబద్ధాలాడతారు, అక్కర్లేని మాటలు చెప్తారు, విసిగిస్తారు, తూలనాడుతారు, నిందిస్తారు. వాళ్ళేమైనా చేస్తారు వాళ్ళిష్టము. వాళ్ళని మనం సాధించలేము. మనం సాధించగలిగింది మన మనసు మాత్రమే. కాబట్టి, మన మనసుని మనం ఎట్లా కాపాడుకోవాలి? వాళ్ళందరూ అట్లానే ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. అటువంటప్పుడు నా మనసుని నేనెట్లా కాపాడుకోవాలి అని మనకు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. పైగా మీకేమైనా పనికొస్తే వాడుకోండి ఒక సలహా చెప్తాను. మనకు కోపం తెప్పించగలిగిన వాళ్ళు ఎప్పుడూ మనకు అత్యంత సన్నిహితులై ఉంటారు. మనకు ర్యాండమ్ మనుషులు కోపం తెప్పించడం చాలా తక్కువ. మనకు తెలియని వాళ్ళు, అపరిచితులు మనకి ఎక్కువగా కోపం తెప్పించలేరు. ఎందుకు అంటే వాళ్ళతో మనకేం సంబంధం ఉండదు. వాళ్ళెప్పుడైనా ఏదైనా ఓ పని చేశారంటే మనం అప్పటికి ఇగ్నోర్ చేసినా ఏదో ఒకటి అక్కడికయిపోతుంది. కానీ మోస్ట్‌లీ కంటిన్యూయస్‌గా మనకు కోపం తెప్పించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నది మనకు అత్యంత దగ్గరగా ఉన్న మన వాళ్ళ వల్లే. మన వాళ్ళకే ఆ శక్తి ఉంటుంది. వాళ్ళు అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో, భార్యో, భర్తో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లిలో, మావో, అత్తో ఇట్లాంటి వాళ్ళెవరున్నారో వాళ్ళు వద్దు అంటే చెయ్యడము. ఆగు అంటే ఆగకపోవడము. చెప్పిందే చెప్పడము. అడిగిందే అడగడము. ఈ రకంగా వాళ్ళు మర్యాదలు తప్పుతూనే ఉంటారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. దానివల్ల మనకు కోపం వస్తూనే ఉంటుంది. అందుకని ఈ విషయం గురించి ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచన చేసుకోండి మీరు. మీకు కోపం జనరల్‌గా వస్తూ ఉన్నది అంటే, యూజువల్‌గా మీరు ఎక్కువగా ఎవరితో వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళ వల్లే వస్తుంది. కాబట్టి 2 విధాలుగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఒకటి, వీళ్ళందరితో వ్యవహారాలు మీకు ఆల్రెడీ ఉంటాయి. వాటిని తగ్గించుకునే ఉద్దేశం లేదు. తగ్గించుకునేందుకు అవకాశం లేదు అంటే, అటువంటి పరిస్థితుల్లో మనసునెట్లా కాపాడుకోవాలి? వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి మాటలు అనడము, ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉండడము, ఇదే విధంగా వద్దు అన్నవి చేస్తూ ఉండడము, ఆగు అంటే ఆగకపోవడము, ఇవే చేస్తారు వాళ్ళు. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళేమి ఆగరు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, అన్నయినా, తమ్ముడైనా, అక్కయినా ఎవరైనా సరే, వద్దు అంటే ఆగరు, చెప్తే వినరు. అనొద్దు అంటే ఊరుకోరు. అటువంటప్పుడు మనకు కోపాలొస్తుంటాయి. ఎప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లోనే వస్తాయి. వాళ్ళు మారరు. ఎందుకు అంటే మనం చేసేది ఓన్లీ ఆధ్యాత్మిక సాధన చేయగలము. మందిని మార్చడానికి ట్రై చేస్తే దాని పేరు ఆది భౌతిక సాధన. ఆది భౌతిక సాధన మనం చేయలేము. చేయగలిగింది ఓన్లీ ఆధ్యాత్మిక సాధన. మనల్ని మనం సాధించుకోవచ్చు. మందిని సాధించలేం గాబట్టి, వీళ్ళిట్లానే ఉంటారు. వాళ్ళు మారరు. వద్దు అంటే వినరు. అట్లాంటప్పుడు నేను కోపగించుకోకుండా, నా మనసు చిన్నబుచ్చుకోకుండా ఏం చెయ్యవచ్చు అని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. మీ మనసు జారిపోయిందంటే మీరు ఆధ్యాత్మిక సాధన చెయ్యలేరు. కుదరదు. అది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, అవకాశం ఉన్నంత వరకు ఈ విధంగా ఎవరెవరైతే కోపం తెప్పిస్తారో, వద్దంటే ఆగరో, చెప్పినా వినరో, వాళ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాళ్లకు దొరకకుండా ఉండడానికి ట్రై చేయండి. అవకాశం తక్కువ. లోక వ్యవహారాలతో ఉన్నంత వరకు మనుషులకి దొరకకుండా బ్రతకడం చాలా కష్టం. ఓన్లీ సన్యాసం చేస్తే మాత్రమే మనుషులకి దొరకకుండా దూరంగా ఉండొచ్చు. కానీ గృహస్థాశ్రమంలో ఉండి, గృహస్థాశ్రమంలోనే దూరి పైగా అక్కడే వ్యవహరిస్తూ ఉన్నాము అంటే మనుషులకి దొరకకుండా వ్యవహరించడం కుదరదు. మనుషులతోటే ఉంటాయి వ్యవహారాలు. కానీ చేయగలిగినంత వరకు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి.
అటువంటి సిట్యుయేషన్‌లో ఏం చెయ్యొచ్చు అంటే, ఎవరెవరైతే మనకు కోపం తెప్పిస్తున్నారో, ఎవరెవరైతే వద్దు అంటే వినరో, ఆగు అంటే ఆగరో, అటువంటి వాళ్ళందరినీ నెమ్మదిగా, శాంతిగా, సహనంగా ఇన్ఫర్మేషన్ డయట్‌లో పెట్టాలి. వాళ్ళతో ఇంకెక్కువగా డిస్కస్ చెయ్యొద్దు. వాళ్ళతో మంచి, చెడు రకరకాలుగా విచారించడం అవన్నీ చెయ్యొద్దు. ఇన్ఫర్మేషన్ డయట్‌లో పెట్టి, ఎంత తక్కువగా వ్యవహారం చేయగలమో అంత తక్కువగా చేయడం, బయటపడడం. అన్నయినా సరే, అమ్మయినా సరే, అక్కయినా సరే, భర్తయినా, భార్యయినా, కొడుకైనా, కూతురైనా, అత్తయినా, మామయినా ఎవరైనా సరే, ఆఫీస్‌లో మనం పనిచేస్తున్న టీమ్ మెంబర్స్ అయినా సరే, వీళ్ళెవ్వరిని మనం చూజ్ చేసుకోలేము. వీళ్ళెవ్వరిని మనము సెలెక్ట్ చేసుకోలేము. వాళ్ళట్లనే ఉంటారు. వాళ్ళని మార్చలేము. కాబట్టి ఏ అటువంటి పరిస్థితులొస్తే నన్ను నేనెట్లా కాపాడుకోవాలి అని ప్రయత్నపూర్వకంగా ప్లానింగ్ జేసుకొని దాన్ని రెడీగా బెట్టుకోవాలి అన్ని రకాల ప్లాన్స్. అయినా గూడా కోపమొచ్చింది అంటే వెంటనే జారిపోయిన మనసుని నెమ్మదిగానో, వేగంగానో, తక్కువ డ్యామేజ్‌తో వెనక్కి ఎట్లా తీసుకొని రావాలి అని గూడా ప్రయత్నపూర్వకంగా ప్లాన్ చేసి మరీ ఆచరిస్తూ వెళ్ళాలి. తర్వాత ఈ విధంగా చెప్పినా వినకుండా కోపం తెప్పించే వాళ్ళెవరున్నారో, వాళ్ళకి దూరంగా ఉండడానికి, వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేయడానికి ట్రై చెయ్యాలి. అవకాశం ఉంటే. మన విదురుడు ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుడిని వాళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు. మన విభీషణుడు రావణాసురుడిని, కుంభకర్ణుడిని, మిగిలిన వాళ్ళందరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. అట్లా సన్యసించి వెళ్ళేందుకు శక్తి లేదు, గృహస్థాశ్రమంలోనే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, వీళ్ళ మధ్యలోనే ఉంటాను అంటే, ఇంకా అప్పుడు మిగిలిన ఒకటే ఒక ఆప్షను ఇన్ఫర్మేషన్ డయట్‌లో పెట్టండి. ఎక్కువగా వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవద్దు. ఎక్కువ డిస్కషన్స్ లేవు. ఎక్కువగా కమ్యూనికేషన్ లేదు. ఎంత మినిమమ్ కమ్యూనికేషనో అంత మినిమమ్ కమ్యూనికేషన్ తోటి బయటపడుతూ ఉండండి. ఇంకింతకన్నా ఎక్కువగా చెప్పడానికి గూడా ఏమీ లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అవకాశం ఉంటే ఫిజికల్‌గా దూరంగా వెళ్ళిపోండి. అవకాశం లేకపోతే మానసికంగా దూరంగా ఉండండి. మాట పరంగా దూరంగా ఉండండి. చేయగలిగింది చేయండి. కానీ కోపంతో మనసు జారిపోయిన ప్రతిసారి మీరు అసురులుగా మారిపోయారు. ఆసురి సంపదతో ఉంటారు. ఆధ్యాత్మిక సాధనకి పనికిరారు. అయోగ్యులు. మళ్ళీ ఎంతో ప్రయత్నం చేసి దైవీ సంపద, శాంతి పెంచుకుంటేనే మళ్ళీ వచ్చి కూర్చొని ఆధ్యాత్మిక సాధన చెయ్యొచ్చు. ఇది ఎక్కువ ఎక్కువ జరుగుతూ ఉన్నాయంటే ఇవి ఎంత ఎంత ఎక్కువగా జరుగుతాయో అంత అంత ఎక్కువగా మన సాధన చెడిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కోపం దగ్గర. ఆ తర్వాత త్యాగం. త్యాగం అంటే మనసా వదిలిపెట్టేయడం. దానం చెయ్యడము అంటే మనకున్న దాన్ని అందరితో కలిసి పంచుకోవడము. త్యాగం చేయడం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కోపం ఎందుకొస్తుంది అంటే నావేవైనా తీసుకుంటారు, మళ్ళీ సరిగ్గా తిరిగివ్వరు ఇట్లాంటివున్నాయనుకోండి. అటువంటప్పుడు ఏం చేయాలి? ఇచ్చే సమయంలోనే త్యాగం చేసేసారనుకోండి. మనసా దాని గురించి ఆలోచన వదిలిపెట్టేసారనుకోండి. అప్పుడు కోపం గూడా రాదు, త్యాగం గూడా ఫలిస్తుంది. మీరు శాంతిగా ఉండొచ్చు. అన్నీ కలిసొస్తాయి. త్యాగం ఒక్కటి చేశారంటే అందుకనే సన్యాసం చెప్పుకోవాల్సొచ్చింది ఇందాక మధ్యలో. మనుషుల మధ్యలోనే ఉండి కోపాలు, తాపాలతో ఉంటే ప్రతిసారి జారిపోతున్న మనసుని ఇంక ప్రతిసారి నిలబెట్టుకుంటూ ఉండండి. లేదా మనుషులకి దూరంగా ఉండండి. వెళ్ళిపోండి దూరంగా అవకాశం ఉన్నంత. వదిలిపెట్టేయండి మనుషుల్ని. ఆ 2 కుదరవు అంటే ఇంక వాళ్ళతోటే ఉంటూ గూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్న సందర్భంలో వెళ్ళిపోండి దూరంగా అని ఏం చెప్పామో దాని పేరు త్యాగం. వదిలిపెట్టేయండి అటువంటి పరిస్థితుల్ని. మనుషుల్ని మనసా వదిలిపెట్టేయండి. సన్యాసం చేయండి. ఆ రకంగా చేస్తే కోపం పోయి ఏమవుతుంది? శాంతమైపోతుంది. ఒకవైపు శాంతం, ఒకవైపు ఆక్రోధం. 2 వస్తాయి. ఆ తర్వాత అపైశునం. అనవసరంగా పక్కన వాళ్ళ గురించి మనము ఉన్నవి గాని, లేనివి గాని చెప్తూ ఉండడము అని అర్థం.
పిశునము అంటే చాడీలు చెప్పడం అంటారు తెలుగులో. చాడీలు చెప్పడం అని దానికి చాలా సింపుల్ అర్థం ఉంది. కానీ అపైశునం అంటే ఇంకొక చాలా అందమైన అర్థం గూడా ఉంది. న్యాయమైన బుద్ధితో ఉండడము. న్యాయంగా వ్యవహరిస్తే దాని పేరు అపైశునం. అన్యాయంగా బిహేవ్ చేస్తే దాని పేరు పిశునం. అన్యాయంగా ఎవరినైనా మనం ఏమైనా అన్నామంటే, అన్యాయంగా వ్యవహరించామంటే, ఆ అన్యాయం పేరు పిశునము. మనం ఎప్పుడైనా సరే న్యాయంగా ఉన్నామా లేదా అని చూడడము మన ధర్మం. మనము న్యాయంగా ఉన్నామా లేదా అని చూడడము మన ధర్మం. ఇప్పుడు ఈ రెండిటి గురించి ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. చాడీలు చెప్పడం అని చెప్పుకున్నాం గదా! దాని గురించి అర్థం చూద్దాము. ఉదాహరణతో సహా. ఇప్పుడు ఒక అమ్మో, నాన్నో ఉన్నారనుకోండి. వాళ్ళకి ఇద్దరో, ముగ్గురో పిల్లలున్నారనుకోండి. పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. ఒక్కొక్క చోట స్థిరపడ్డారు. వీళ్ళ అమ్మా, నాన్న ఏం జేస్తారు? 3 నెలలకి, 6 నెలలకి ఒక్కొక్కళ్ళ ఇళ్ళలో ఉంటూ ఉంటారు కొంత కొంత కాలము. ఆ ఉన్న సమయంలో మీరు ముగ్గురు కూతుర్లున్నారనుకోండి. ఒక కూతురు ఇంట్లో ఉంటారనుకోండి. మిగిలిన కూతుర్లకి ఫోన్‌లు చేసి, ఈ కూతురింట్లో జరుగుతున్నవి మీరిక్కడ కూర్చున్నారు గాబట్టి మీకు తెలుస్తూ ఉంటాయి. వీళ్ళింట్లో ఉన్నారు గాబట్టి, వీళ్ళింట్లో వాళ్ళ భార్యో, భర్తో అంటే మీ కూతురో, అల్లుడో, వాళ్ళ పిల్లలో మాట్లాడుతూ ఉన్నదో, తింటూ ఉన్నదో, వాళ్ళకు ఉన్నాయో, లేవో, వాళ్ళు కొట్లాడుకున్నారో, నవ్వుకున్నారో, ఏమైనా సరే ఉండనియండి. వాటిని అనవసరంగా మీ మిగిలిన కూతుర్లకు ఫోన్‌లు చేసి చెప్తూ కూర్చోరాదు. తప్పు. చెయ్యరాదు. దీన్నే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టరాదని చెప్తారు గదా! అట్లా. ఇక్కడ కూర్చున్నారు గదా! ఇక్కడ పెట్టింది తిన్నారు గదా! ఇక్కడికే వదిలిపెట్టేయండి ఇంకంతే విషయం. మీ ఇంకొక కూతురుతోటి మాట్లాడుతూ ఉన్న సమయంలో, ఆ కూతురి గురించి ఏమైనా ఉంటే, మీ ఇద్దరికి మ్యూచువల్‌గా కామన్ టాపిక్ అది మాట్లాడండి. వీళ్ళు ఇద్దరు మీ అక్కయ్య నిన్న రాత్రి వంట వండలేదు లేదా మీ బావ ఏదో వంట జేశాడు అది మాడిపోయింది. మీ అక్కయ్యకి కోపమొచ్చింది. ఇద్దరు కొట్లాడుకున్నారు. నీకెందుకిప్పుడు ఈ విషయాలన్నీ ఇంకో కూతురికి చెప్పడం? ఈ రకంగా అన్యాయంగా ఒకళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకొకళ్ళ ఇంటి ఎంత నీ సొంత కొడుకైనా సరే, లేదా నీకే ఒక అన్న ఉన్నాడు, ఒక అక్క ఉన్నదనుకో. నీ అన్న నీతోటేదో చెప్పిందాన్ని నీ అక్కకి చెప్పడానికి వీల్లేదు. అతి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ ఇంట్లో కూర్చొని తిన్నంత మాత్రాన నువ్వు ఏ ఇంట్లో కూర్చున్నావో ఆ కూతురు నీ కూతురే. నువ్వు ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావో ఆ కూతురు నీ కూతురే అయినంత మాత్రాన, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో చెప్పడానికి వీల్లేదు. తప్పు. ఆగిపో. అట్లా చేయడము ఆసరి లక్షణము. ఒకవేళ నువ్వు ఏ ఇంట్లో కూర్చొని అన్నం తింటూ ఉన్నావో, ఆ కూతురు ఆమె గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే, ఆమె నీ ఇంకో కూతురికి కావాలంటే చెప్పుకుంటుంది లేకపోతే మానుకుంటుంది. నీకు సంబంధం లేని విషయం. అక్కడ ఉన్నావు గాబట్టి, చూస్తూ ఉన్నావు గాబట్టి, నీ కళ్ళు, చెవులు పనిజేస్తున్నాయి, తెలుసుకుంటున్నావు గాబట్టి, ఇంకా అందరికి కూర్చొని ఫోన్‌లు చేసుకుంటూ చెప్పడానికి, డిస్కస్ చేయడానికి వీల్లేదు. తప్పు. చెయ్యరాదు. అది ఆసరి లక్షణము. ఆ రకంగా చాడీల గురించి చెప్పుకున్నాం గదా! ఇప్పుడు అన్యాయం గురించి ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. అన్యాయంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఒకవేళ టీచర్‌వనుకో, నువ్వు టీచర్‌వై ఉంటే, నీ క్లాస్‌లో ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో. అందులో ఏదో ఒక పిల్లవాడు క్లాస్‌కి రాలేదు, లేదా ఎగ్జామ్ రోజు రాలేకపోయాడు. వాడు ఏంటో కారణానికి లేదా వాడు సరిగ్గా చదువుకోలేదు ఆ ఎగ్జాము. ఏదో ఒకటి జరిగింది. వాడికి మార్కులు సరిగ్గా రాలేదు. వాడొచ్చి బతిమిలాడాడనుకో. వాడు బ్రతిమిలాడితే పోనీ అని నువ్వు మార్కులు ఫ్రీగా వేసావనుకో. వాడికి ప్రాబబ్లీ హెల్ప్ అవ్వచ్చు. కానీ మిగిలిన 29 మందికి నువ్వు అన్యాయం చేసినట్టే గదా! మిగిలిన వాళ్ళందరూ వాళ్ళది వాళ్ళు చదువుకొనొచ్చి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి రావాల్సిన మార్కులు వాళ్ళకిచ్చి నువ్వు, ఒక్కడు సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు ఏదో కారణానికి వాడొచ్చి బతిమిలాడాడని నువ్వు వాడికి పోనీలే అని జాలిపడి 2 మార్కులు ఇచ్చావనుకో, మిగిలిన వాళ్ళందరికి రెండే ఇచ్చావు పాపం. చాలా గూడా ఇవ్వలేదు. వాడికి 36 మార్కులొస్తే పాస్ అవుతాడంటే నువ్వు వాడికి 34 వచ్చాయి పోతే పోయిందని 2 మార్కులు ఇచ్చావనుకో. నువ్వు ఇచ్చిన 2 మార్కులతోటి వీడు బాగుపడొచ్చు. కానీ మిగిలిన 29 మందికి నువ్వు అన్యాయం చేసావా లేదా? ఆ రకంగా న్యాయ బుద్ధితో ఆలోచన చేసుకొని నువ్వు వ్యవహరించలేదనుకో, లేదా అక్కర్లేకుండా
నీకు సంబంధం లేని విషయాలన్నీ పక్కన వాళ్ళకి చెప్తూ ఉన్నావనుకో, దాని పేరు పిశునము, చెయ్యరాదు. అపైశునము దైవీ లక్షణము. నీ సంగతి నువ్వు చూసుకో ఇంక కూర్చో. అట్లానే భూతేషు దయ, మిగిలిన ప్రాణుల పట్ల, పంచభూతాల పట్ల, నీ గురించి గూడా నీకు దయ ఉండాలి. భూతేషు దయ అంటే, మిగిలిన ప్రాణుల పట్ల నీకు దయ ఉండడం ఒక్కటి మాత్రమే గాదు. మిగిలిన పంచభూతాలేమైపోతాయి? నీళ్ళు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ప్రతి దాని గురించి నువ్వు ఆలోచన జాగ్రత్తగా చెయ్యవలసిందే. వాటన్నింటి గురించి గూడా దయ కలిగి ఉండాలి. కాక అందరి గురించి ఆలోచించుకుని నీ దేహం గురించి, నీ మనసు గురించి నువ్వు వదిలిపెట్టావనుకో పట్టించుకోకుండా, దయ లేకుండా పొద్దున్నే 4 గంటలకు లేసి చన్నీళ్ళ స్నానాలు చేస్తాను, గడ్డగడుతున్న నీళ్ళలో దిగుతాను, ఏదో మోకాళ్ళు నొప్పులు పుట్టి ఆపరేషన్‌లయితే గూడా నీకు చేత గాకపోయినా సరే, ఏదో పుణ్యం వస్తుంది, ఇంకేంటో వస్తుందని దురాశలతో ఏదో మెట్లన్నీ ఎక్కుతాను. ఇటువంటివన్నీ చేస్తే నిన్ను నువ్వు హింసించుకుంటే గూడా అది ఆసరి లక్షణము. చెయ్యడానికి కుదరదు. తప్పు. చెయ్యరాదు. నువ్వు నీ దేహం, నీ మనస్సు వాటిని గూడా చూసుకొని వాటి గురించి గూడా దయ కలిగి ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి గూడా దయతో వ్యవహరించాలి. నీ చుట్టూ ఉన్న జగత్తు గురించి కూడా నువ్వు దయతో వ్యవహరించవలసే ఉంటుంది. ఇట్లా చేస్తేనే దాని పేరు దైవీ గుణము లేదా ఆసరి సంపద. అట్లానే లోలుప్తవం ఉండరాదు. లోలుప్తం అంటే దురాశ. దేని గురించైనా సరే అతిగా ఆశించరాదు. అతిగా ఆశిస్తే దాని పేరు దురాశ. అది ఆసరి లక్షణం. ఇంకా కావాలి, ఎక్కువ గావాలి, ఇంకా గావాలి, మళ్ళీ గావాలి, గొప్పగా గావాలి, ఇంకేంటో గావాలి అని వాటి గురించి అదే పనిగా తప్పిస్తే దాని పేరు ఆసరి లక్షణము. తప్పు. దురాశ పనికిరాదు. ఎంత అవసరమో అంత మాత్రమే మనము ప్రపంచంలో నుంచి తీసుకోవాలి. దేహ పోషణ కోసము మిగిలిందంతా మనలోనే ఉన్నది అక్కడే జూసుకోవాలి. మృదుత్వం ఉండాలి. మార్దవం. మృదుత్వం లేకపోతే కఠినంగా, పౌరుషంగా ఉన్నాము అంటే మాత్రము అది ఆసరి లక్షణం. అది అసురులకుండే లక్షణం అది. హ్రీహి తప్పు చేస్తానేమో అన్న సిగ్గు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉండాలి. తప్పు చేస్తానో ఏమో, అధర్మంగా వ్యవహరిస్తానో ఏమో, అహంకారంతో ఉంటానో ఏమో అని ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. చపలత్వము ఉండరాదు. చపల చిత్తము, ఫికిల్ మైండ్ అని పిలుస్తారు గదా! మనసు అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు మారిపోవడము అది ఉండరాదు. తప్పు. స్థిరంగా ఉండాలి మతి. తేజస్ చురుకుదనము దైవీ లక్షణము. చురుకుతనము దైవీ సంపద. చురుగ్గా లేకుండా వాడు జడుడిగా ఉన్నాడు అంటే అది ఆసరి లక్షణము. అతి చురుగ్గా గూడా ఉండరాదు. అతిగా గూడా చెయ్యరాదు. 2 ఎక్స్‌ట్రీమ్స్‌లో. అసలు మందకొడిగా ఉండడము లేదా అతిగా సాహసాలు చేయడము 2 చెయ్యరాదు. అవసరమైనంత వరకు కార్యనిర్వహణ కోసం ఎంత అవసరమో అంతవరకు చురుగ్గా ఉండడము తేజస్. క్షమ, క్షమించే బుద్ధి, సహనము ఉండాలి. అది దైవీ గుణము. అసహనంగా దుర్యోధనుడిలాగా ఉంటే దాని పేరు ఆసరి లక్షణము. ధృతి ఏదైనా ఒక కార్యాన్ని సాధించడానికి పట్టుదల ఉండాలి. ధృతి, క్షమ ఇవన్నీ గూడా మళ్ళీ సత్వగుణంతో ఉన్న వాళ్ళెట్లా ఉంటారు? రజోగుణంతో ఉంటే, తమో గుణంతో ఉంటే అని చూపిస్తారు. అవెట్లైనా మనం చూసుకుంటూ వెళ్తాం గాబట్టి, ఇది గాగానే అక్కడికే వస్తాం గాబట్టి, ధృతి మళ్ళీ చూసుకుంటాము. కానీ, ధృతి అంటే ఉత్సాహపూరితంగా మనమేదైనా సాధించడానికి ముందుకు వెళ్ళడము. అతిగా మొండి పట్టుదలతో ఉన్న ధృతి పనికిరాదు. లేదా దేని గురించి పట్టింపు లేకుండా ఉండరాదు. శౌచము శుచి ఉండాలి. మనోవాక్కాయాలతో మూడిటితో శుచి ఉండాలి. అద్రోహము ఎవ్వరికీ ద్రోహం చెయ్యరాదు. వేరే వాళ్ళకి ద్రోహం చెయ్యరాదు అనుకుంటూ మళ్ళీ నాకు నేను ద్రోహం చేసుకోవడం కూడా తప్పు. అతిమానిత ఉండరాదు. అతిమానిత అంటే నా గురించి నేను గొప్పగా అనుకోవడం అన్నది ఉండరాదు.
ఇవన్నీ గూడా ఎవరైతే పుట్టాడో వాడిలో దైవీ సంపదగా ఉంటాయి. ఇక్కడ చెప్పినవేవున్నాయో ఒక 26 చెప్పారు. ఈ 26 కూడా పుట్టిన ప్రతి వాడిలో దైవీ సంపదగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. పుట్టిన ప్రతి వాడిలో ఇవన్నీ దైవీ సంపదగా ఉంటాయి. ఇక్కడ చెప్పినవి లేనివాడు ఉండడు. అయితే వీటికి ఆపోజిట్‌గా ఉన్నవి బాగా ఎక్కువగా ఉండి, ఇవి పల్చబడిపోవచ్చు ప్రాబబ్లీ. కానీ ఇవి లేకుండా ఎవడు ఉండడు. అందుకని ఏం చెయ్యాలి అంటే, వీటిని ఎక్కడెక్కడున్నాయో నాలో చూసుకొని ఇక్కడ చెప్పిన దైవీ సంపద అని మన భగవంతుడు ఏవి చెప్తూ వచ్చారో వాటిని నాలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఇంకా పైకి తీసుకొని రావాలి. దానికి ఆపోజిట్‌గా అభయానికి ఆపోజిట్ భయం, సత్వ సంసిద్ధికి ఆపోజిట్ సత్వం లేకపోవడము, జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం. ఇటువంటివేవున్నాయో శాంతికి ఆపోజిట్ అశాంతి, అపైశునానికి ఆపోజిట్ పిశునము. ఇటువంటివేవేవి ఉన్నాయో హ్రీ అంటే సిగ్గుపడ్డం, సిగ్గన్నది లేకుండా ఉండడం. ఇటువంటివన్నీ ఆపోజిట్‌గా ఉన్నవి పైకొచ్చి ఉంటున్నాయంటే వాటిని తగ్గించుకోవాలి. ఇవి లేకుండా పోవు మనలో. పుట్టిన ప్రతివాడిలో ఇటువంటి దైవీ సంపద తప్పకుండా ఉంటుంది. అయితే ఎంత ఉన్నది? పైకొచ్చున్నదా లేదా? ఈస్ ద క్వెషన్. కాబట్టి వీటిని మనము మనలో ఎక్కడెక్కడున్నాయో చూసుకొని ఇంక పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంతే మనం చేసే పని. వచ్చే వారం ఏం చేద్దామంటే, ఆసరీ సంపద అంటే ఏమి అని చెప్తారు. ఇక్కడ ఈ 26 ఏం చెప్పారో అవన్నీ దైవీ సంపదలు గదా! వీటికి అపోజిట్‌గా ఉన్నవన్నీ ఆసరీ సంపదే. కాక మళ్ళీ ఆయన ఇంకొక పేరు పెట్టి చెప్పారు. ఇవి కూడా చూసి మళ్ళీ మనము ఇంకా తర్వాత ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.